పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలపై తీవ్ర దుమారం నడుస్తోంది. ఇమ్రాన్ ను విడుదల చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ లో బిల్లును ప్రవేశపెట్టారు. గ్లోబల్ మాగ్నిట్స్కీ హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిలో ఇమ్రాన్ ను ఓ రాజకీయ ఖైదీగా ప్రస్తావించారు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై ఆంక్షలు విధించాలని కోరారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పాక్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెంచేలా వీసాపై బ్యాన్ విధించాలన్నారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పి ఇమ్రాన్ ను విడుదల చేయించాలని కోరారు. ఈ బిల్లు ప్రకారం అమెరికా ప్రభుత్వం 180 రోజుల్లో పాక్ లో రాజకీయ అణచివేతలకు పాల్పడుతున్న వారిని గుర్తించి జరిమానాలు, వీసా బ్యాన్లు విధించాల్సి ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు అమలు చేయాలి. రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశపూర్వకంగానే అణచివేస్తున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురించి ప్రస్తావించారు. ఇస్లామాబాద్ లో సైనిక పాలన అంతమైందని భావించినప్పుడు ఈ ఆంక్షలు తొలగించవచ్చు. ఇమ్రాన్ ఖాన్ ను 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించారు. 2023 ఆగస్టులో ఆయన్ను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. దీన్ని ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కేసులు మొత్తం సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరేపితమై మోపినవేనని ఆరోపించారు. ఒక దశలో పీటీఐ పార్టీ ప్రజలతో కలిసి సైన్యంపై తిరగబడినా దానిని అణచివేశారు. ఇమ్రాన్ మద్దతుదారులను జైళ్లలో వేశారు. మరోవైపు అమెరికాలోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇమ్రాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ కార్యవర్గం ఆయన విడుదలలో జోక్యం చేసుకుంటుందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ సభ్యులు భావిస్తున్నారు. ట్రంప్ స్పెషల్ మిషన్స్ దూత రిచర్డ్ గ్రీనెల్ కూడా ఇమ్రాన్ కు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు.